మూసి కావాలి, మేము మూసికి వ్యతిరేకం కాదు, కానీ అడ్డుపడతాం. అది అల్ల కుళ్ళు బుద్ధి. ఇల్లు కూల్చొద్దు అంటారు. అల్ల కుళ్ళు బుద్ధి. ఇల్లు కూల్చడం కాదు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టు హైదరాబాద్లో నడిబొడ్డున కాలుష్యం మొత్తం ఎంత ఘోరంగా ఉందంటే మీరు చూడండి. మూసి సరౌండింగ్స్ లో ఉన్న ఇండ్లు, ఏసీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఇళ్ళ నగలు కానీ, ఇంకేమన్నా ఐరన్ ఉంటే ఎంత తురుపు పెట్టిపోతుందో. నీకు ఎప్పుడన్నా ఓపిక ఉంటే మూసీ ప్రాంతం వెంబడి ఒక్కసారి నీ కెమెరా తీసుకొని తిరుగు. ఆ రోజే నువ్వు చెప్తావు ఏం చేయాలనేది. మూసీ ప్రాంతం ఇంతమంది పబ్లిక్ ఇవాళ 2 కోట్ల జనాభా ఉన్న హైదరాబాద్ లో ఇంత సమస్య ఉంటే దాన్ని చెయ్యొద్దనే సత్తా ఎవరికి లేదు. వద్దంటలేడు ఓడు. కానీ డ్రామాలు, రాజకీయ పబ్బం గడుపుకోవటానికే అది ఇప్పుడు వాస్తవంగా ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ మూసీలో ఇంత కాలుష్యం ఏర్పడిన మాట వాస్తవం. ఇది ఎప్పుడో చేయాల్సి ఉండే. 10 ఏళ్ల కిందనో 20 ఏళ్ల కిందనో చేయాల్సి ఉండే. కానీ వాళ్ళు చెయ్యలేదు. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఇంత జిద్దు తీసుకొని చేస్తా ఉంటే వాళ్ళ కడుపు మంట. ఇది ఇట అయితే హైదరాబాదు ఇక మా పుట్టగతులు ఉండవు హైదరాబాద్ లో అనే ఒక ఆలోచనతో చేస్తున్నారు. ఇప్పుడు రోజు చూస్తా ఉన్నారు. ఇంత ప్రాబ్లం ఉన్న ఏరియాలో పోతే 10,000 మందికి ఎఫెక్ట్ పడుతుంది. 10,000 మందికి న్యాయం చేస్తామంటున్నాం. అదే విధంగా 2 కోట్ల మంది నివసించే ఈ ప్రాంతం ట్రాఫిక్ సమస్య అనుకోండి, పొల్యూషన్ అనుకోండి, ఆ మూసీ బాధితుల ప్రాబ్లం అనుకోండి. మూసీ ఎంబడి బాధితులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడతలేరు. మేము సంతోషంగా పోతున్నాము. మేము మూసీలో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి మమ్మల్ని అక్కడ చేరుస్తుంటే మేము చాలా సంతోషంగా ఉన్నాం. కానీ మాకు జీవనోపాధి కూడా ఆలోచన చేయండి అంటే దానికి కూడా ఆలోచన చేస్తున్నారు. ఇంతకంటే ఏం చేయమంటావు? అంటే ఇప్పుడు ఇల్లు కూల్చకుండా చేయనికే రాదు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మేము ఇల్లు కూల్చకుండా మేము కూడా డెవలప్ చేసినాం, నీళ్ళు ఎక్కడ కూడా రాకుండా చేసినాం అని చెప్పేసి వాళ్ళు చాలా క్లారిటీగా చెప్తున్నారు. అలాగే మా దగ్గర కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది, మీరు ఇల్లు కూల్చకుండా కూడా చెయ్యొచ్చు దీంట్లో అని చెప్పేసి అంటున్నారు. కేవలం కమర్షియల్ కాంప్లెక్స్ కోసము. నేను చెప్తా, వాళ్ళ వీడియోలో మొన్న అసెంబ్లీలో కూడా సీఎం గారు చూపించారు. ఎవరిని ముచ్చటే లేదు, ఎవరికి నోటీస్ ఇచ్చేదే లేదు, కూలగొట్టేస్తాం, ఏడిపోతారో పోరే అని కేసీఆర్ గారు అన్నారు, కేటీఆర్ గారు అన్న వీడియోలు ఉన్నాయి. నీకు పంపిస్తా కావాలంటే చూడు. వాళ్ళది నోరా మోరా. వాళ్ళు అధికారంలో ఉన్ననాడు చేసేటప్పుడేమో ఒక రకంగా ఉంటారు, ఇవాళనేమో ఇట్లా మాట్లాడతారా. ఇప్పుడు 10,000 మందికి అంటే ఒక 3,000 ఇండ్లు, 4,000 ఇండ్లు. 4,000 ఇండ్లకు ఆల్టర్నేటివ్ వేరే ఇస్తామంటున్నారు. ఏం కావాలో చెప్పండి అంటున్నారు. మేము చేసేదాకా ఓపిక పట్టండి అంటున్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలి వీళ్ళ కడుపుమంట. అంటే గతంలో 300 మంది ఈ రోజు రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు వరకు ఉపాధి చూపించాలి, ఇల్లు చూపించలేరు. ఇంకా 10,000 మందికి ఏడ చూపిస్తారని చెప్పేసి అంటున్నారు. హరీష్ రావు గారే చాలా సాక్ష్యాలతో సహా చూపించారు. అబద్ధాలు చెప్పేదే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటిదాకా ఇంకొవ్వరిని తీయనే తీసిన కాడికి పోయి డబుల్ బెడ్రూమ్లలో ఉంచారు. వాళ్ళకి ఏదైనా ఉపాధి కావాలంటే కల్పిస్తున్నారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేస్తున్నారు. అప్పుడు మొత్తం ఆడికే నీటికి ఒక చేద్దామని ఆలోచన ఉండే. అట్లా కాదనుకొని ఇప్పుడు డిపిఆర్ చేసినాక స్టేజ్ వైజ్ ఇప్పుడు 21 కిలోమీటర్లు చేస్తున్నారు. 21 కిలోమీటర్లకు 1,00,000 కోట్లు పోతున్నాయో, 1,50,000 కోట్లు. మొన్న క్లియర్ గా ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చినాక 6,500 నుంచి 7,000 కోట్లు అంటున్నారు 21 కిలోమీటర్. ఒకవేళ 21 కిలోమీటర్కి 7,000 కోట్లు అయినా 55 కిలోమీటర్లకు ఎన్ని అవుతాయి? ఒక 20,000 కోట్లు అవుతాయి. 20,000 కోట్లు 2 సంవత్సరాలల్లా ఈ హైదరాబాద్కు ఉన్న బడ్జెట్ లో పెద్ద అమౌంటా? ఎందుకు ఇలా కడుపు మండ, ఇలా బుద్ధి లేని ఆలోచన? 20,000 కోట్లు ఉన్నాయి అయితే ప్రభుత్వం దగ్గర లేకపోతే ప్రాజెక్టు లోన్ తీసుకుంటారు, ఇంకేదన్నా చేస్తారు. ఉన్నాయని వీళ్ళు మొత్తం నాశనం పట్టిపోయింది. ఇంకా రాష్ట్రాన్ని నాశనం పట్టించి దోసుక తిన్నారు. ఇలా తల్లి కొడుకు కవిత, కేటీఆర్ ఎందుకు కొట్లాడుతున్నారు? వాళ్ళ డబ్బుల గురించే కదా. దోసుకున్న దాంట్లో నాకు వాటా కావాలని ఒకరు, నాకు వాటా కావాలని ఒకరు. నేను కొడుకున్న నాకేసుకుంటా దోసుకున్న కాడికి అని కేటీఆర్. నేను కూడా బిడ్డ, నాకు కూడా బరాబర్ వాటా కావాలి, 2 లక్షల కోట్లు కావాలని కవిత అడుగుతున్నది.
ఓకే. ఇంత ఘోరంగా ఉంటే కూడా ఇంకా సిగ్గు లేకుండా వచ్చి రోడ్ల మీద మాట్లాడి మీడియా ముంగట మాట్లాడి ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే ఎందుకు సిగ్గు అనిపిస్తలేదు వాళ్ళకి? అయితే ఇప్పుడు 2.5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి ఏం చేసింది అని ఇప్పటివరకు ఇక్కడ ఒక ప్రాజెక్టు కట్టింది, ఏడేం చేసింది? దాదాపు 3,00,000 కోట్లు అప్పులు చేసిండ్రు. అంటే మొన్న బడ్జెట్‌ల మీ రాజు అప్పులే చెప్పింది. రాజు 8 లక్షల కోట్లు అప్పు చేసారు, రూపాయి అప్పు లేకుండా. హ్మ్. ఈ అప్పులు కట్టుకుంటూ ఉన్న సంక్షేమ పథకాలన్నీ ఇచ్చుకుంటూ ఇలా ఫ్రీ బస్ ఇస్తున్నామా, ఫ్రీ సిలిండర్ ఇస్తున్నామా, 200 యూనిట్ కరెంట్ ఇస్తున్నామా, సన్న బియ్యం ఇస్తున్నామా, రేషన్ కార్డులు ఇచ్చినామా, ఇండ్లు ఇచ్చినామా? ఇన్ని ఇస్తుంటే కూడా ఏం చేసిర్రంటే అర్థం లేదు. వాళ్ళలాగా దోసుకునే ప్రాజెక్టులు అయితే చేయలే. ఓకే. మా స్కీమ్లలో ఎవ్వడికి ₹1 కమిషన్లు వచ్చే స్కీమ్లు కావు ఇవి. ఉంటే ఏదన్నా డెవలప్మెంట్, లేకపోతే ప్రజలకు చెందాల్సిన